హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది మా మ్యారేజ్ డే రోజు మధ్యాహ్నం లాగండి. నేను మా వారైతే మంచిర్యాలకైతే బయలుదేరినామండి. ఎందుకంటే మా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళైతే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటుండ్రు. కానీ మేము వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయిందండి. మేము ఇంకా లేట్‌గానే వెళ్ళినాం. ఈవినింగ్ అయితే వాళ్ళ పాపకి, ఇంకా మా మేనకోడలికైతే ఒడిబియ్యం పోస్తారు కదా! ఇంకా ఆ కార్యక్రమంకైతే వెళ్దామని అయితే వెళ్ళినామండి. కానీ మేము వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం అయిపోయింది. ఇంకా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని, తీర్థప్రసాదం తీసుకొని, భోజనంలో అంతా అయిపోయినాకనే మా మేనగోడలకైతే బట్టలు పెట్టిరండి. బట్టలు మార్చుకునే లోపైతే ఇక్కడ మేమైతే బియ్యం అయితే కలుపుతున్నామండి. 20 సోలలు అయితే బియ్యం తీసుకొని, అందులో నెయ్యి, ఇంకా నూనె, పసుపు తోటి బియ్యంనైతే పచ్చగా కలపాలండి. ఇట్లా అందరం ఒక 11 మంది కానీ, 9 మంది కానీ, ఇంకా ఉంటే ఐదుగురైనా, ఐదుగురు ఉంటే ఐదుగురే కలపొచ్చండి. కానీ మేమైతే ఎక్కువ మంది ఏమున్నామండి, 11 మంది వరకు ఉన్నామని ఇంకా 11 మందినైతే కలుపుతున్నాం. ఈ బియ్యం అనేదైతే ఇంకా పిన్నిలు, పెద్దమ్మలు గానీ, ఇంకా వదినలు అట్లా వస్తారండి. అక్క చెల్లెళ్ళు గాకుండా, ఇంకా మేనత్తలు గాకుండా, ఇంకా ఈ వరుస అయిన వాళ్ళైతే వస్తారండి. ఇదైతే మా తెలంగాణలోనైతే ప్రతి ఆడపడుచుకి 5 ఏండ్లకు ఒకసారయితే ఇట్లనే ప్రతి 5 ఏండ్లకు ఒకసారయితే వస్తూనే ఉంటారండి బియ్యం అనేదైతే. ఇది చాలామంది ఇంకా తెలిసే ఉంటదండి. తెలంగాణలో అయినా ఎక్కడనైనా పోస్తారు గానీ, ఇంకా మా సైడ్ అయితే ఇట్లా 5 ఏండ్లకు ఒకసారయితే వస్తూనే ఉంటారండి. ఇంకా తినైతే మా ఆడపడుచు, అన్నయ్య అండి. వీళ్ళ పాపనే, పెద్ద పాపకైతే ఈరోజు ఇంకా బియ్య కార్యక్రమం అయితే ఉందండి. ఇంకా మేము వచ్చేసరికైతే 3:30 అట్లా అయిందండి. టైంకొచ్చిర్రు. ఇంకా మాకు వీడియో లేదని మేము బాధపడుతున్నామని ఇంకా మా వదినలైతే నన్ను అంటున్నారండి. నేను ఎక్కడికొస్తే అక్కడ మా చుట్టాలందరైతే వీడియోలలో వస్తూనే ఉంటారు గదా! ఇంకా అందరినైతే కవర్ చేస్తూ వచ్చిన వాళ్ళందరినైతే ఇక్కడనైతే చూపిస్తున్నానండి. ఇంక ఇదైతే ప్రతి ఆడపడుచుకైతే గౌరవం లాంటిదే అండి. ఇంకా పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటికి మళ్ళీ ప్రతి 5 ఏండ్లకు ఒకసారి వచ్చి ఇట్లా ఆడపడుచు బియ్యం పోసుకొని వెళ్ళడం, ఇంకా తన అత్తింట్లో కూడా గౌరవంగా ఫీల్ అవుతారు కదా! ఇంకా ఈ కార్యక్రమంకైతే వాళ్ళ ఆడపడుచులు, ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళు, ఇంకా వాళ్ళ ఆడపడుచుల పిల్లలు అందరూ కూడా వచ్చి, ఇంకా వాళ్ళకి కూడా బట్టలు పెట్టి, ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టి, ఇట్లా బియ్యం పోయించుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఒక ముహూర్తం మంచి రోజు చూసుకొని ఆ బియ్యంనైతే వండి మమ్మల్ని కూడా మళ్ళీ అందరిని పిలుస్తారండి ఆ రోజు. ఇంక ఇదైతే జరుగుతూ ఉంటుందండి. ప్రతి ఇంట్లో ఇదైతే కంపల్సరిగా జరిగే కార్యక్రమం అండి. మనకు పెళ్ళై వెళ్ళిన తర్వాత పుట్టింటిని మర్చిపోలే అనకుండా, పుట్టింటి వారు ప్రతి 5 ఏండ్లకు ఒకసారి ఇట్లా అమ్మాయిని పిలిచి, ఇంకా ఒక ముహూర్తం చూయించుకొని ముందు రోజే అమ్మాయిని పిలిచి, ఇంకా బట్టలు పెట్టి, మట్టెలు చేపించి, ఇట్లా బియ్యం అయితే పోస్తూ ఉంటారండి. ఇంకా ఇదైతే చాలామందికి తెలిసే ఉంటదండి. వాళ్ళు కూడా గౌరవంగా ఫీల్ అయితా ఉంటారు. ఎందుకంటే మనం ఇట్లాంటివి పిలిచి వాళ్ళకి చేస్తేనే కదా వాళ్ళకి గూడా అత్తగారింట్లో మర్యాదలాగుంటది గదా! ఇలాంటియన్నీ చేస్తూనే ఉండాలి. ఇంకా దీనికైతే మన ఇంట్లో వాళ్ళతోటి కూడా చేయించుకోవచ్చండి. ఇంకా వీలైతే కొంతమంది చుట్టాలను పిలిచి కూడా చేస్తా ఉంటారు. ఇంకా లేదు అంటే ఇంటి దగ్గర వాళ్ళని గానీ ఒక 5 మెంబర్స్ పిలిచి కూడా చేసుకోవచ్చు. కానీ మా ఆడపడుచయితే చాలా మందినే ఇంకా పిలిచిందండి. మా దగ్గర వాళ్ళందరినైతే పిలిచింది. అందరైతే వచ్చిర్రండి. ఇందులో ఇంకా బియ్యంలో 11 బ్లౌజ్ పీసులు, 11 కుడుకలు, 11 పోకలు, ఇంకా 11 ఖర్జూర పండ్లు అన్నీ 11గానైతే పోసిందండి. ఇంకా అంతకు లెక్కకు తగ్గట్టు మేము గూడా 11 మందిమే అయినామండి. మేము గూడా అదే అనుకున్నాం. అందులో ఇంకా అద్దము, దువ్వెన అన్నీ వేసైతే వేస్తామండి. ఇంకా అమ్మాయి, అబ్బాయి అయితే బట్టలు మార్చుకొనైతే వచ్చిర్రండి. వచ్చినంక అదే ఇంకా వేసుకున్న చీరలో కాకుండా మళ్ళీ ఒక కొత్త చీర అయితే వేసి, ఇంకా ఇట్లా ఒడిలో ఒక కొత్త చీర వేసి అందులోనైతే పోస్తామండి కొంగులో. ఇంకా మా సైడ్ అయితే ఇలానే చేస్తామండి. ఇంకా ఎవరి సైడు ఇంకా వాళ్ళైతే ఆ పద్ధతులనైతే పాటిస్తూ ఉంటారు. ఇట్లనైతే మళ్ళీ అందులో ఒక చీరలో ఒక బ్లౌజ్ పీస్ అయితే వేస్తామండి. మరి చీరలో పోయకుండా ఒక బ్లౌజ్ పీస్ వేసి, ఆ బ్లౌజ్ పీస్‌లో పసుపు, కుంకుమ వేసి, ఇంకా అమ్మాయికి పసుపు, కుంకుమలు ఇచ్చి తర్వాతనైతే ఇట్లా స్టార్ట్ చేస్తారండి.
ఇంకా ముందైతే తల్లి స్టార్ట్ చేస్తది. ఏదైనా కూతురికి తల్లి అనేది ఫస్ట్ చేయాలి గదా! అందుకే తల్లి 5 సార్లు ఇంకా ప్రతి ఒక్కరు గూడా 5 సార్లయితే ఇట్లా దోసిడితోటైతే కుంకుమ బరిణె పట్టుకొని ఆ బియ్యం అనేదైతే పొయ్యాలండి. ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటదండి. ఇది ఇంకా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎక్కడి సైడ్ వాళ్ళైనా బియ్యం అనేదైతే పోసుకుంటూనే ఉంటారండి. ఇంకా వీలైన వాళ్ళు 5 సంవత్సరాలకు చేత్తరు. ఇంకా కొంచెం వీలు కాని వాళ్ళైతే 9 సంవత్సరాలకు, లేకుంటే 12 సంవత్సరాలకైతే ప్రతి ఒక్కరైతే పోయించుకుంటారండి. అప్పుడు పుష్కరాలంటారు గదా! పుష్కరాల టైముల్లో అయితే ప్రతి ఒక్కరైతే పోపించుకుంటారు. 5 సంవత్సరాలకే కాకుండా ఇంట్లో ఇంకేదన్నా గృహప్రవేశం గానీ, ఇంకా పిల్లలకి చెవులు కుట్టించుడు, ఏమన్నా ఇంట్లో ఏమన్నా చిన్న ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా గూడా పుట్టింటి వాళ్ళైతే ఇట్లా బియ్యం అయితే తీసుకొచ్చి పోస్తా ఉంటారండి. ఇంకా అది గూడా 5 సంవత్సరాలకే ఇస్తేనేమో అట్లా, లేకుంటే మధ్యలో ఫంక్షన్స్ ఉంటేనేమో అట్లా ఫంక్షన్స్‌కి గూడా పోస్తా ఉంటారండి. కానీ బియ్యం పోసే ముందు రోజు గానీ, బియ్యం పోసే రోజు గానీ, ఇంకా మట్టెలు చేపించిన తర్వాతనే ఇట్లా బియ్యం అనేదైతే పోస్తా ఉంటారండి. ఇంకా వీలైన వాళ్ళు 5 ఏళ్ళకు, లేకుంటే 6 సంవత్సరాలు వెళ్ళకుండా గూడా అట్లా గూడా పోస్తా ఉంటారు. ఇదైతే ఇంకా అందరికి జరిగే కార్యక్రమమేనండి. ఇంకా ఇదైతే చాలా మంచిగా గ్రాండ్‌గా జరుపుకుంటారు ఎవరైనా గూడా బియ్యం కార్యక్రమం అనేది. ఇంకా వెళ్ళేటప్పుడు గూడా ఇంకా పసుపు, కుంకుమ, బియ్యం పిండి, బియ్యము అన్నీ ఇచ్చి అయితే అమ్మాయికి సారె ఇచ్చి, కుడుకలు అన్నీ ఇచ్చి అయితే పంపిస్తామండి. ఇంకా అమ్మాయికి ఇదే గదా గౌరవంగా ఉండేది. ఇంకా ఎన్ని మనం తీసుకొని వెళ్ళినా పుట్టింటి నుండి పసుపు, కుంకుమలు వెళ్తేనే అదే చాలా సంతోషంగా గూడా అనిపిస్తా ఉంటదండి ప్రతి ఆడపడుచుకి. మనం ఎంత ఏం తీసుకెళ్ళకున్నా పసుపు, కుంకుమలు ఇచ్చి పంపిస్తేనే చాలా గౌరవంగా ఫీల్ అయితాం. చాలా ఆనందపడతామండి. ఇంక ఇదైతే ప్రతి ఒక్కరికి జరిగే కార్యక్రమమేనండి. ఇక్కడనైతే అందరూ గూడా వస్తా ఉన్నారు వచ్చి. ఒక 11 మందయితే అయిండ్రండి ఇక్కడ. అసలు కొందరి దగ్గర 5 మెంబర్సే ఉంటారు. కానీ మేమందరం వరుసైన వాళ్ళమే గాబట్టి అందరం గూడా పోయడానికి ఇంకా వీలైంది. ఇది ఇంకా లేడీస్ కార్యక్రమం గాబట్టి లేడీసే ఎక్కువ మందున్నారండి. ఇంకా మా వారును మా మా ఇంకా చిన్న బావగారైతే ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు. అందరూ బయటనే వెళ్లి కూర్చున్నారు గానీ వీళ్ళైతే ఇంకా చూస్తా ఉన్నారు ఈడ కూర్చొని. ఇంకా సత్యనారాయణ వ్రతం చేసుకొని గూడా మనం ఇట్లా బియ్యం పోయొచ్చు. మనం గూడా పోయించుకోవచ్చండి ఇంట్లో గూడా సత్యనారాయణ వ్రతం చేసుకొని. ఇట్లాంటివి కొన్ని అయితే జరుగుతా ఉంటాయండి. మనం ఇట్లాంటివి చేసుకుంటూనే ఉంటే పిల్లలకు గూడా అన్నీ తెలుస్తా ఉంటాయి గదా! ముందు ముందు జనరేషన్స్‌కు అసలు ఇవేంటియో గూడా తెలియకుండా పోతున్నాయండి. అందుకే వాళ్ళకు గూడా అన్నీ తెలిసేటట్టు మనం చెప్తూ చేస్తేనే మంచిదండి. ఇంకా ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందరైతే వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి అయితే 5 సార్లయితే పోస్తా ఉన్నారండి. ఇంకేమన్నా తక్కువ జనం అనిపిస్తే మళ్ళీ పోసిన వాళ్ళు గూడా మళ్ళీ 2 టైమ్స్ గూడా పోయొచ్చండి. 11 మంది అయ్యేటట్టు గానీ, 9 మంది అయ్యేటట్టు గానీ, ఇంకా మనం పోసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. వాళ్ళు చిన్నవాళ్ళైనా గూడా ఇంకా ఆడపడుచు కూతుర్లంటే మనకు గూడా పెద్దవాళ్ళతో సమానమేనండి. ఇంకా ఇక్కడనైతే పోసుడైతే అయిపోయింది. లాస్ట్ వాళ్ళైతే పోస్తున్నారండి. పెళ్ళైన ప్రతి అమ్మాయి అయితే పుట్టింటిని వదిలి వెళ్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తా ఉంటది. పుట్టింటి అమ్మ, నాన్నని, తోడబుట్టిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళని వదిలి వెళ్తుంటే ఇంకా అదొక బాధ అంటే అది చెప్పలేని బాధ అండి. ఇంకా అలా వెళ్ళిన అమ్మాయి అక్కడే ఉండిపోకుండా ఇక్కడ అమ్మ, నాన్నలను గూడా మనం వచ్చి చూసి అట్లా వెళ్ళిపోవడమే గాకుండా ఇట్లా 5 ఏళ్ళకొకసారి గూడా ఇంకా కూతురిని, అల్లుడిని ఇట్లా పిలిచి ఇంకా బట్టలు పెట్టి, ఇట్లా బియ్యం పోసి వాళ్ళకి గూడా ఆశీర్వాదం ఇచ్చి, ఇంకా అమ్మ, నాన్నలు గూడా చాలా సంతోషంగా ఉంటారు గదా! ఇట్లాంటి కార్యక్రమం చేసుకుంటా ఉంటే. ఇంకా అమ్మ, నాన్నలకు వీలు గాని వాళ్ళు అన్న, తమ్ముళ్ళు గాని గూడా వస్తా ఉంటారండి ఈ బియ్యం అనేది 5 ఏళ్ళకొకసారి. పుష్కరంలో అయితే ప్రతి ఆడపడుచుకైతే వస్తూనే ఉంటారండి. 5 ఏళ్ళకు వీలు గాకున్నా పుష్కరంలో అయితే అప్పుడు అందరైతే వస్తా ఉంటారు. ఇట్లా బియ్యం పోసే కార్యక్రమం అయితే ఇక్కడ అయిపోయిందండి. మా మేనకోడలికి ఒక పాప, బాబు అండి. పోస్టులు అయిపోయినాకనైతే ఇక్కడ వాళ్ళ నాన్న అయితే మా అన్నయ్య అయితే మళ్ళీ బొట్టు పెట్టి ఇంకా ఉన్నంతలో ఎంతో కట్న కానుకలు అయితే ఇక్కడ పెడతా ఉంటారండి. గోల్డ్ కానీ, డబ్బులు కానీ ఏవో ఒకటైతే పెడతా ఉంటారు. ఇక్కడనైతే గోల్డ్ రింగ్ అయితే పెట్టిరండి అల్లుడు గారికి. ఇంకా ఇదైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ఇంకా
అల్లునికి అట్లా బట్టలు పెట్టి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా స్వీట్ కూడా తినిపిస్తున్నారు అన్నయ్య అయితే. ఇక మేమైతే చాలా లేట్ వచ్చినామండి. ఇంకొక 10 మినిట్స్ అట్లా అయితే ఇంకా స్టార్ట్ అయ్యేది మీ ప్రోగ్రామ్ కూడా. ఇక వాళ్ళు అంటున్నారు మాకు వీడియో ఉండకుండా పోయేది మీరు రాకుంటే అని. ఇక నేను కూడా వెళ్ళాలి అనుకున్నా కానీ ఇంకా మా వారికి వీలు కాక అసలు లేట్ అయిందండి. అందుకే ఇంకా నేను మొత్తం కాకుండా వ్రతం అదంతా ఏం తీయలేదండి. అందుకే నేను వెళ్ళేసరికి బట్టలు పెట్టడం ఇంకా అవ్వలేదని ఇంకా నేను అప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదండి. తర్వాతనైతే స్టార్ట్ చేసిన. ఇట్లా మొత్తం బియ్యం అన్నీ పోసిన తర్వాతనైతే అమ్మాయి అయితే ఇట్లా 5 పిరికిళ్ళు అయితే తీయాలండి. ఇంకా ఒడి బియ్యం అయితే తీసిన తర్వాతనైతే ఆ బియ్యం నుండి అయితే ఒక పోక కానీ ఖర్జూర పండు కానీ ఇంకా అమ్మాయి కట్టుకున్న ఇట్లా కొంగులు అయితే కడతారండి. ఇదైతే ఇక మా తెలంగాణలో ఉండే ఆచారం అండి. ఇదైతే అందరికీ తెలిసిందే. ఇంకా మళ్ళీ బియ్యంనైతే ఇంకా పూజ గదిలోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చి అయితే మళ్ళీ వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ప్యాక్ చేసుకోవాలండి. మనం ఏ కార్యక్రమం చేసినా మంగళారతితోటే స్టార్ట్ చేయాలి కాబట్టి మంగళారతితోటే పూజ గదిలోకి అయితే తీసుకెళ్తున్నారండి. ఒడి బియ్యంను ఇట్లా నిండు మనసుతోటి నిండుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని అమ్మవారి ఇంకా అయ్యవార్ల ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. తీసుకొని వచ్చి అయితే వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ప్యాక్ చేసుకోవడానికి అయితే వేరే కవర్లో కానీ ఇంకా వేరే ప్యాకింగ్లో కానీ చేసుకోవాలండి. ఇంకా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొంగులో ఉన్న బియ్యం అయితే తిప్పుతారండి. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కట్టిన బియ్యం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఆ కొంగులు అనేది అయితే విప్పుతూ ఉంటారు. ఇంకా ఇదంతా అయిపోయినాకనైతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉంది. ఇంకా అమ్మ నాన్న దగ్గర అత్త మామల దగ్గర ఆడపడుచుల దగ్గర అమ్మమ్మ వాళ్ళు ఇంకా అత్త మామల దగ్గర అందరి దగ్గరనైతే పెద్దలందరి దగ్గరనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా అప్పుడే కదా సంతోషంగా ఉండాలని అందరు కూడా దీవిస్తూ ఉంటారు. ఇంకా ఇట్లాంటివి అయితే చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి కళ్ళకు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఎంత పెద్దగా అయినా కూడా పుట్టింటికి వచ్చేసరికి చిన్న పిల్లల్లాగానే మారిపోతాం. ఇంకా అక్కడ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఇక్కడనైతే చిన్నవాళ్ళలాగానే ఉండిపోతామండి. పుట్టింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తేనైతే బాబాయ్ పిన్ని వాళ్ళతోటి ఇంకా పెద్దమ్మ వాళ్ళతోటి అందరితోటి ఇట్లా కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు అదొక బాధ కూడా ఉంటుందండి. ఎన్నేళ్ళకి వచ్చి వెళ్ళినా కూడా ఇంకా వెళ్తుంటే అదొక బాధ అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఇదంతా మిస్ అయినాము ఇంకా వీడియో లేకుంటే మిస్ అయిపోదామేమో అని నాకు కూడా అనిపించిందండి. ఏ చిన్నది చేసుకున్నా మనకు ఒక వీడియో లాంటిది ఉంటే అది మనం ఎప్పుడు చూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. ఇంకా అదైతే మా మా సైడ్ అయితే ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇంకా నేనైతే అందరిది ఇంకా వీడియో తీసి అయితే ఉంచుతూనే ఉంటానండి. ఎందుకంటే మనకు కూడా అది ఎప్పుడు మెమోరీస్ లాగా ఉంటూనే ఉంటాయండి చూసుకుంటా ఉంటే కూడా. ఇట్లా అందరి దగ్గరనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉంది. ఇంకా తీసుకెళ్ళవలసిన బియ్యము ఇంకా పసుపు కుంకుమలు అన్నీ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కుడుకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ప్యాక్ చేసి అయితే పెట్టిరు. ఇంకా వాళ్ళు కూడా తొందరనే వెళ్ళాలండి, హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ కాకుండానే తొందరనే బయలుదేరదామని అయితే ఇంకా 4:30కి అట్లా బయలుదేరదాం అనుకున్నారు. ఇంకా మేమైతే వెళ్ళేసరికి ఇంకా అప్పుడే స్టార్ట్ చేసిరు కాబట్టి ఒక 1 అవర్ అయితే అయిందండి. ఇదంతా పోసి ఇంకా అంతా అయిపోయేసరికి ఇక్కడనైతే పోసుడు అంతా అయిపోయినాక మళ్ళీ పూజ గది ముందు ఇట్లా దర్వాజా పైననైతే అమ్మాయి వెళ్ళేటప్పుడు అయితే పసుపు కుంకుమలతోటి ఇట్లా గీతలు అయితే పెట్టేసి వెళ్తారండి. ఇంకా అది మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటే ఎప్పుడైనా అక్కడే పెడతా ఉంటామండి. ఇంకా ఆడపడుచులు అంటే అట్లా అది ఒక వెనకటి రోజుల్లో అయితే గూనీళ్ళు అట్లుంటే దూలంలకైనా పెట్టేదట అండి. ఇప్పుడైతే ఇంకా ఇట్లా దర్వాజాలకు కానీ పైన గోడలకు కానీ ఇట్లా అమ్మాయి వెళ్ళేటప్పుడు మనకు కూడా ఆశీర్వాదం ఇచ్చినట్టు ఇంకా పుట్టిల్లు కూడా చల్లగా ఉండాలని దీవించినట్టు ఇంకా అమ్మాయి కూడా పసుపు కుంకుమలతోటి అయితే ఇట్లా బొట్టు పెట్టి ఇంకా కూరాడును కూడా ఇంకా అలంకరణ చేసి కూరాడుకు కూడా నమస్కారం చేసుకొని వెళ్తుంది. కూరాడు లక్ష్మి అంటే కూడా ఆడపడుచుతోటి సమానం కదా. కూరాడైనా ఇంకా మనకు మంగళారతి అయినా అమ్మవారైనా మన ఇంటి ఆడపడుచు ఎంతనో గౌరమ్మ లాగానే
ఇంకా ఆడపడుచు కూడా అంతేనండి. మనం గౌరీదేవిని ఎంత నిండుగా నిండు మనసుతోటి నిండుగా అలంకరణ చేసుకొని ఇట్లా పూజించుకుంటామో మన ఇంటి ఆడపడుచును కూడా అంతేనైతే వేసుకోవాలండి. ఇంకా వెళ్ళేటప్పుడైతే అమ్మాయి మళ్ళీ గడప గడిగి అమ్మాయి గడప దాటి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇంకా ఇదైతే ఎవరైనా చేస్తూ ఉంటారు, వెళ్ళే ముందు చేసేదే అండి. ఇంకా ఇది చేసిందంటే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా మళ్ళీ లోపలికి రావడం అనేది ఏమి ఉండదండి. అందుకే వెళ్ళేటప్పుడే గడప దండం అనేది అంటారండి. ఇదైతే పెళ్ళైనాక స్టార్ట్ చేస్తే ఇది ఇంకెప్పుడు మనం బియ్యం పోసినా కూడా ఈ కార్యక్రమాలు అయితే ఇలానే జరుగుతూ ఉంటాయండి. ఇంకా మేమందరం అయితే సాగనంపుతూ ఇంకా వెనుకనైతే వెళ్తున్నాం. కానీ ఇదే పెళ్ళిలో అయితే ఇంకా ఏడుస్తూ అప్పుడు వేరే ఉంటుందండి. ఇప్పుడు అంటే కొంచెం కొంచెం సంతోషంగా కొంచెం బాధగానైతే సాగనంపుతున్నాం. ఇట్లనైతే గడప దండం పెట్టిన తర్వాత ఇంకా అమ్మ నాన్నలకి అందరికీ చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి వెళ్తూ ఉంటారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని ఆ బియ్యం వండిన రోజు మళ్ళీ అందరిని పిలిచి ఇంకా ఏమన్నా సత్యనారాయణ వ్రతం కానీ లేకుంటే నార్మల్గా కూడా వండుకోవచ్చండి. ఇంకా ఇంకా వారం వెళ్ళకుండా కానీ నీళ్ళు వెళ్ళకుండా కానీ ఇట్లనైతే వండుకుంటూ ఉంటారు బియ్యం అనేటివి, పసుపు బియ్యము. ఇంకా ఇదైతే ఇలా జరిగిందండి. ప్రతి ఇంటిలో జరిగేదండి. మా తెలంగాణలో మాత్రం ఇలా చేసుకుంటాం. ఇది ఇంకా ప్రాంతాలు ఏదైనా కూడా పుట్టింటి వాళ్ళైతే అమ్మాయికి చేసే కార్యక్రమేనండి. ఇంకా అమ్మాయి కూడా ఇలానైతే బయలుదేరుతుంది. ఇంకా అమ్మాయి వెళ్ళిన తర్వాత మేము కూడా బయలుదేరదామని అయితే అనుకుంటున్నామండి. ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళేటి ఇంకా అవన్నీ ఉంటాయి కదా, సారే సామాన్లన్నీ అయితే కార్లో అయితే పెడతా ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్న బాబాయ్ వాళ్ళు అయితే ఇంకా అన్నీ తీసుకొచ్చి అయితే పెడతా ఉన్నారండి. ఇప్పుడు ఇంకా బయలుదేరిన వాళ్ళకి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, ఇప్పుడు 5:30 అవుతుందండి. ఇంకా 6 లోపే వెళ్దామని అయితే ఇంకా వాళ్ళు అందుకే బయలుదేరారండి. 6 లోపే వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, చీకటి చీకటి ఇంకా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్లో అవన్నీ ఉంటాయి కదా అని ఇట్లనైతే బయలుదేరైతే వెళ్తున్నారండి. ఇంకా మేమందరం అయితే సంతోషంగానైతే సాగనంపుతున్నాం మా మేనగోడల్ని. ఇక నేనైతే చిన్నగానైతే షేర్ చేస్తున్నా అండి. మా చుట్టాలది ఏదైనా కూడా చిన్నగానైతే వ్లాగ్ అయితే వేసి పెడుతూనే ఉంటానండి. ఎందుకంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు ఎప్పుడు చూసుకునేలాగానైతే ఒక గుర్తుగా ఉంటుంది కదా అని నేనైతే చిన్నగానైనా షేర్ చేసి అయితే పెడతా ఉన్నా. ఇంకా ఈరోజు అయితే ఇంతేనండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇంకా నేనైతే చాలా వీడియోస్ లేట్ అయితేనే ఉన్నాయండి. అసలు పెట్టాలనుకుంటున్నా ఇంకా వేరే ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల లేట్ అవుతుందండి. అందుకే ఒక్కొక్కటిగానైతే పోస్ట్ చేస్తున్నా అండి. ఇంకా ఇంట్లో కొంచెం ఇల్లు సర్దుకునే పనులు అవన్నీ పండగ కాబట్టి శివరాత్రి వస్తుంది కదా, పండగ పనులు కూడా ఉన్నాయి కదా, అందుకే అంత లేట్ అవుతుందండి వీడియోస్ చేయడం. ఇంకా ఈరోజు అయితే ఇంతేనండి. మా మేనగోడల్ని సాగనంపిన తర్వాత మేము కూడానైతే బయలుదేరైతే ఇంటికైతే వచ్చేస్తామని తొందరనే బయలుదేరినామండి మేము కూడా. ఇంకా మాకు కూడా వేరే పని ఉందని ఇంకా మ్యారేజ్ డే కదా, ఈవినింగ్ కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అని మేమైతే వచ్చేసినాం. కానీ సెలబ్రేషన్స్ వీడియో అయితే నిన్ననే వచ్చేసిందండి. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. అంతేనండి. థ్యాంక్ యూ.